2026 సంవత్సరం 8వ రాశి వృశ్చిక రాశి. జూలై నెల 2026 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, గురువు, శుక్రుడు బాగున్నాడు. వ్యాపారానికి కానీ, చదువుకు కానీ, ఉద్యోగానికి కానీ చాలా బాగున్నాయి. ఇక మిగతా విషయాలు ఏవి కూడా పనికిరావు. దేంట్లో అడుగు పెట్టినా కూడా ఉద్యోగంలో వచ్చిన ఆదాయం కానీ, ఆఖరికి విదేశాలకు వెళ్ళడానికి కూడా బాగా అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళినా కూడా అప్పులు కనుక చేస్తే వెంటనే స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ముందు గురువు బాగున్నాడు, విద్య బాగుంది, మంచి ర్యాంక్ వస్తుంది. మరి విదేశాలకు వెళ్ళచ్చు. ఎంబీఏ కానీ, సిఏ కానీ చదివిన వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడానికి చాలా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. తర్వాత ఏంటంటే మిగతా గ్రహాలు మరి శుక్రుడు, గురువు, బుధుడు, ఈ 3 గ్రహాలు కాక పాపగ్రహాలైన రాహువు, శని, కుజుడు, కేతువు, ఈ గ్రహాలు రవితో సహా పూర్తిగా బాగాలేవు. 5 పాపగ్రహాలు బాగాలేవు. మీకు మంచి టైంని చెడగొట్టడానికి ఈ గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. మనలోనే మనుషులు ఉంటారు, మనతో కలిసి తిరుగుతూ ఉంటారు, మన మేలు కోరినట్టుగా ఉంటారు. ఎప్పుడు కుదురుతుందా అప్పుడు వీళ్ళ మీద దెబ్బతిద్దామని చూస్తారు. సర్పం కూడా వెళ్తూ ఉంటుంది, పాము పావనంగానే నిలబడుతుంది, పడగబట్టి నిలబడుతుంది. తేడా వస్తే వెంటనే కాటేయటానికి సిద్ధంగా ఉంటుంది. నువ్వు కర్ర ఎత్తే లోపలే ఎగబడి కాటేసి పారిపోతుంది. అట్లాంటి దుర్మార్గులు మీకు కలుస్తారు. కాబట్టి మీ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చెప్పించుకోండి. ఈ రాశి వాళ్ళు ఇప్పుడే కాస్త మంచి సమయం. మంచిని ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా మీరు ఏదైనా చూపించుకోవాలంటే మా నెంబర్ 6300061241, ఇంకో నెంబరు 7801071946. నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. నాకు ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకొని సరైన మార్గంలో ఉండటానికి చెప్పగలుగుతాం. స్వస్తి.